విశేషాలు. రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీలోకి దిగనుంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతల స్పష్టం. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నికల నియమావళిని పారదర్శకంగా అమలు చేయాలి. ఏఆర్ఓ నగర కమిషనర్ అరుణ ఆదేశం. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అవసరమైన చర్యలు చేపట్టాలి. మీడియా సమావేశంలో టీడీపీ నేతల డిమాండ్. మార్చి 18న జరగనున్న 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేశాం. డివైఈఓ చంద్రశేఖర్. వార్తల్లోని వివరాలు. రాబో ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీ చేస్తోందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు, ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గురుజాల జగన్మోహన్ వెల్లడించారు. శనివారం స్థానిక మిట్టూరులోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు అన్యాయం జరుగుతుందని సోషల్ మీడియాలో కొందరు మోసపూరితంగా చేస్తున్న ట్రోల్స్ను నమ్మవద్దన్నారు. ఉమ్మడి పార్టీల పొత్తుతో రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తామన్నారు. ముస్లింల అభివృద్ధికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో ముస్లిం పథకాలను రద్దు చేశారని గుర్తు చేశారు. 2019 నుండి 24 వరకు జరిగిన దాడులను, రౌడీ రాజకీయాలను ప్రజలు చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి పార్టీ అభ్యర్థి గురుజాల జగన్మోహన్ను గెలిపించాలని కోరారు. కాగా ఈ సమావేశంలో చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సికే బాబు, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, రాజ్యసభ మాజీ సభ్యురాలు దుర్గా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర చౌదరి, జనసేన పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఆరణి కవిత, పూతలపట్టు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కలికిరి మురళీమోహన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని, చిత్తూరు నగరంలోని పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ మేము రివర్స్ టెండరింగ్ చేస్తున్నాం అన్న పేరుతో ఈరోజు పోలవరం ప్రాజెక్టుని ఏం చేశారో ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి విజయ డైరీని గెలిపిస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏం చేశారు? అమూల్ సంస్థకు 99 ఏళ్లకు లీజుకి ఇచ్చి పాడి రైతుల నోట్లో మట్టి కొట్టాడు. మరి మీరు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమిని విమర్శిస్తున్నారు? తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా, అప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు, వాజ్పేయి గారు, అద్వానీ గారి సమయంలో కూడా తెలుగుదేశంతో మాకు గుర్తుంది. అదేవిధంగా 99లో కావచ్చు, 2014లో కావచ్చు, మేము పొత్తుతో వెళ్ళిన పార్టీలు. ఈరోజు మళ్ళీ 2024లో పొత్తుతో మేము ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని చెప్పేసి, ఈ విధ్వంసమైన రాష్ట్రాన్ని నిర్మాణం చేయడం కోసం నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారితో మరియు పవన్ కళ్యాణ్ గారిని పిలిపించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని చెప్పి వారితో పొత్తు పెట్టుకోవడం జరిగింది. కానీ ఈరోజు వైసీపీ నాయకులు చాలా ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే, అంటే వాళ్ళ స్థాయి అదే అనుకోండి, వాళ్ళ స్థాయి అదే కాబట్టి వాళ్ళు నీచమైన మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు మీకు ఓటమి భయం వాళ్ళ కళ్ళలో కనిపిస్తున్నది. ఖచ్చితంగా మనం ఓడిపోతామని తెలుసు కాబట్టి జగన్ రెడ్డి గారు అభ్యర్థులను ఒక్కో స్థానంలో అభ్యర్థిని 3 సార్లు 4 సార్లు మార్చినా కూడా గెలుస్తామనే నమ్మకం లేదు ఆయన. ఇప్పటి వరకు అభ్యర్థులు జాబితా ప్రకటించలేదంటే వాళ్ళు ఎంత అభద్రతా పోతున్నారో. అభ్యర్థులు కూడా వైసీపీకి కరువు. ఈరోజు రాష్ట్రంలో వైసీపీ పార్టీకి అభ్యర్థులు లేక జగన్మోహన్ రెడ్డి గారు లిస్టు రిలీజ్ చేయకుండా ఇప్పటికి కూడా నిలుపుకున్న పరిస్థితి. అదేవిధంగా ఈరోజు మీరు ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసుకుంటే
10 జాతీయ స్థాయి విద్యా సంస్థలు కావచ్చు, అదేవిధంగా స్మార్ట్ సిటీలు కావచ్చు, అమరావతి రాజధాని కావచ్చు, మిగతా రోడ్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, పరిశ్రమల స్థాపన కావచ్చు, గతంలో ఉన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన అలయన్స్ ప్రభుత్వంలో వచ్చినవే కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క పరిశ్రమ కానీ ఏ ఒక్క అభివృద్ధి కానీ జరగలేదు ఈ రాష్ట్రంలో. కానీ నరేంద్ర మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ దేశమే కాదు రాష్ట్రం కూడా బాగుపడాలని మంచి ఆలోచనతో 3 పార్టీలు కలిపి ఉమ్మడి మేనిఫెస్టో కావచ్చు, ఉమ్మడిగా ఈ ఎలక్షన్స్ 2024లో పాల్గొనబోతున్నాం. కావున బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఈ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన టోటల్ బీజేపీకి ఉన్న నాయకత్వం కావచ్చు, మీ అందరినీ కోరుకునేది ఇరు పార్టీలు ఏవైతే తెలుగుదేశం, జనసేన ముందే కలిసింది కాబట్టి ఇప్పుడు మీ కలయిక కూడా మా అందరికీ ఇంకా ఎంతో బలాన్ని ఇస్తుంది. మీ అందరినీ కోరుకునేది ఒకటే, మన రాష్ట్రం బాగుపడాలి అంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ రావాలి. దేశం బాగుపడాలి అంటే పైన నరేంద్ర మోడీ గారు తిరిగి ఈ దేశ ప్రధాని కావాలి. అత్యంత మెజారిటీతో అంటే 400 పైగా ఎంపీ సీట్లని బీజేపీ గెలుచుకొని ఒక ఉన్నతమైన శక్తిగా భారతదేశం ఎదగాలి అంటే దానికి నరేంద్ర మోడీ గారే కారణం. అలాగే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జరిగే అన్యాయాలు మొత్తాన్ని గమనించిన భారత జనతా పార్టీ ఇవాళ ఈ ఒక రేపు సభ చిలకలూరుపేటలో జరగనున్న రేపు సభలో మోదీ గారు కూడా మన ఆంధ్ర రాష్ట్రం పట్ల అనేక మంచి సంక్షేమాలని తెలియజేస్తారని భావిస్తూ మీకందరికీ ప్రార్థన ఏమంటే చిత్తూరులో నాకు బలమైన మెజారిటీగా మన 3 పార్టీలు కలిసాం కాబట్టి ఈ మెజారిటీ చూస్తే కానీ మన చిత్తూరు నియోజకవర్గానికి ఇంకా మంచి కార్యక్రమాలు చేసే అవకాశం కలుగుతుందని భావిస్తూ సెలవు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలై ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో నగరంలో ఎన్నికల నియమావళిని పారదర్శకంగా పక్కాగా అమలు చేయాలని ఏఆర్ఓ కమిషనర్ అరుణ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నియమావళి ప్రకారం నగరంలో ఎక్కడా రాజకీయ పరమైన పోస్టర్లు, బ్యానర్లు కనిపించరాదన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా శనివారం ఉదయం నుంచే నగరంలో పోస్టర్లు, బ్యానర్లు తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. అన్ని వార్డులలోనూ నగరపాలక అధికారులు, వార్డు కార్యదర్శులు, సిబ్బంది జల్లెడ పట్టి పోస్టర్లు, బ్యానర్లను తొలగించారు. గోడలు, విద్యుత్ స్తంభాలపై రాసిన వాటిపై తెలుపు రంగు పెయింట్ వేయించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన పోస్టర్లను తొలగించారు. ఏఆర్ఓ కమిషనర్ అరుణ నగరంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రధాన రహదారులు, కూడళ్లు, వీధుల్లో కలియ తిరిగి తనిఖీ చేసి ఎక్కడ రాజకీయపరమైన పోస్టర్లు, బ్యానర్లు ఉండరాదని అధికారులను హెచ్చరించారు. పలు ప్రాంతాలలో కమిషనర్ స్వయంగా పోస్టర్లను, స్టిక్కర్లను తొలగించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున ఆర్ఓ అనుమతి లేకుండా రాజకీయపరమైన ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయరాదన్నారు. ఎన్నికల నిబంధనలకు లోబడి రాజకీయ పార్టీలు నడుచుకోవాలని ఏఆర్ఓ కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంహెచ్ఓ చిన్నయ్య, సిఎంఎం గోపి, ఏసీపీ రామకృష్ణుడు, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పరిధిలో వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో వైసీపీ కార్యకర్తల కన్నా తీవ్రంగా పనిచేస్తున్నారని, అదేవిధంగా సచివాలయ సిబ్బంది కూడా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ అభ్యర్థించడం జరుగుతోందన్నారు. వైసీపీ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయకపోతే ప్రస్తుతం అందుతున్న పథకాలన్నీ టీడీపీ ప్రభుత్వంలో అందవని ప్రచారం చేయడం జరుగుతోందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొని వాలంటీర్లతో పాటు సచివాలయ సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, రూరల్ టీడీపీ సెక్రటరీ బాలకృష్ణ నాయుడు, తాళంబేడు టీడీపీ అధ్యక్షుడు మణి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్లకి, ఎంపీడీఓలకి, ఎంఆర్ఓలకి ఎన్నోసార్లు ఈ విషయాన్ని లేఖ రూపంలో, పత్రికా ప్రకటన రూపంలో తీసుకొస్తున్నా కానీ
ఏమాత్రం స్పందన లేదు. ముఖ్యంగా చిత్తూరు పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఒక క్రమశిక్షణ కలిగిన వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన హోర్డింగ్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలకే వైసీపీ నాయకులు, వైసీపీ అభ్యర్థి ఎంసీ విజయానంద రెడ్డి యొక్క ఫోటోలు కానీ కటౌట్ కానీ ఎక్కడ చూసినా యథాప్రకారం ఉంది. ఈమె గనక ఈ పట్టణంలో మున్సిపల్ కమిషనర్గా కొనసాగితే ఎలక్షన్లు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగేటువంటి అవకాశం లేదు, పరిస్థితి లేదు. కాబట్టి మేము ఎలక్షన్ కమిషనర్ కూడా రిప్రజెంటేషన్ రాస్తున్నాం. తెలుగుదేశం పార్టీ పక్షాన వాలంటీర్లు అయితే ఏమి, గ్రామ సచివాలయం సిబ్బంది అయితే ఏమి, వెలుగు సిబ్బంది అయితే ఏమి, ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కఠినమైన చర్యలు తీసుకోండి. మున్సిపల్ కమిషనర్ యొక్క తక్షణం బదిలీ చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పక్షాన ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వారికి లేఖ రాస్తున్నాం. ఈ నెల 18 నుండి జిల్లాలో ప్రారంభం కానున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఉపాధ్యాయులు, విద్యార్థులు సిద్ధం కావాలని డివైఈఓ చంద్రశేఖర్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 116 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా చిత్తూరు డివిజన్కు సంబంధించి 79 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనికి సంబంధించి అన్ని కార్యక్రమాలను పగడ్బందీగా ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ సరైన నిద్ర, భోజనం తీసుకొని పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చీఫ్స్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అండ్ ఎంఈఓస్కి విజ్ఞప్తి చేయడం ఏమనగా ఎక్కడ కూడా ఎటువంటి లోటుపాటు లేకుండా ఎగ్జామినేషన్స్ జరపాలా. అట్లాగే ఎటువంటి ఫర్నిచర్ లోటు లేకుండా, అట్లాగే కరెంటు కానీ, మనకు నీటి వసతి కానీ, ఫ్యాన్లు కానీ ఏవి ఇబ్బంది లేకుండా అందరూ కూడా నిర్వహించాలా. అట్లాగే ఎవరికైనా ఉపాధ్యాయులు కానీ, చీఫ్ కానీ, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కానీ ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ సెంటర్లోనికి తీసుకుని రాకూడదు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఐడి కార్డ్స్ ఉన్న వాళ్ళని మాత్రమే మనం సెంటర్లోకి ఆనందించాలి. అట్లాగే ఎండాకాలం తీవ్రంగా ఉన్న దానివల్ల అక్కడ ఒక మెడికల్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే పోలీస్ ఎస్కార్ట్ కూడా ఉంటారు. అట్లాగే మండల రెవెన్యూ అధికారుల సహకారంతో అక్కడ 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు సక్రమంగా జరగడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదంతులు నమ్మవద్దండి. ఎందుకంటే ఇక్కడ పేపర్ లీక్ అయింది, అక్కడ పేపర్ లీక్ అయిందని ఏంటంటే వాట్సాప్లో వస్తూ ఉంటాయి. అలాంటివి నమ్మకుండా ఏదైనా అలాంటి సమాచారము ఖచ్చితమైనది ఉంటే మాకు మాత్రమే ఇంటిమేషన్ ఇస్తే దాన్ని మేము క్లారిఫై చేస్తాం. కాబట్టి అందరూ కూడా మన కలెక్టర్ గారి ఆదేశానుసారం డిఈఓ గారి ఆధ్వర్యంలో ఈ పరీక్షలు విజయవంతంగా ముగియడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని చెప్పి నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. హైవేలో దోపిడీకి పాల్పడుతున్న 5 మందిని తుమ్మిందపాలెం వద్ద అరెస్టు చేసి 5.9 కేజీల గంజాయి, 5 కత్తులు, 18,000 నగదు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు యాదమరి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా హైవేలో దారి దోపిడీ చేస్తూ ముఠా వాహనదారులను బెదిరించి దోపిడీ చేస్తున్నారన్నారు. రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు తుమ్మిందపాలెం వద్ద 5 మంది ముఠాను అరెస్టు చేశామన్నారు. కేసులో ప్రతిభ కనబరిచిన గుడిపాల ఎస్ఐ శ్రీనివాసరావు, యాదమరి ఎస్ఐ ఆంజనేయులు బృందాన్ని డిఎస్పీ వెస్ట్ సిఐ రవిశంకర్ రెడ్డి అభినందించారు. సుమారు 12 గంటలప్పుడు ఈ బెంగళూరు చెన్నై రోడ్లో గుడిపాల దగ్గర ఉన్న డ్రమ్స్ ఫ్యాక్టరీ వద్ద చెన్నై వైపు పోతున్న ఒక ఐచర్ లారీని 5 మంది వ్యక్తులు ఆపి కత్తులతో వారిని డ్రైవర్ను బెదిరించి డ్రైవర్ వద్ద ఉన్న నగదు ఒక 6,200 నగదు, తర్వాత పర్సుతో పాటు దొంగిలించుకొని వెళ్ళిపోవడం జరిగింది. అట్లే వీళ్ళు మళ్ళా 14వ తేదీ అంటే మొన్న రాత్రి 10 గంటలప్పుడు ఈ బెంగళూరు తిరుపతి రోడ్లో ఈ రామభద్రాపురం, మనకు తెలుసు మీరు రామభద్రాపురం అని ఉంది ఇక్కడ మనకు నీరు మిడిసి యాదమరి, అక్కడ నువ్వుల బస్తాలతో పోతున్న లారీ లోడు టీఎన్ రిజిస్ట్రేషన్ TN 52M 644 దాన్ని కూడా ఆ విధంగానే పోవటము, 2 స్కూటీలు వేసుకొని పోతారు వీళ్ళు, ఆపేది కత్తులు చూపించేది, ఎంత ఉంటే అంత లాక్కొడిపోయింది. ఇతని దగ్గర నుంచి 18,000 డబ్బులు విత్ మనీ పర్సుతో దొంగలించుకొని పోవడం జరిగింది.
అయితే రాజశ్రీ మన జిల్లా ఎస్పీ జాస్వా సార్ గారి ఉత్తర్వుల మేరకు నా ఆధ్వర్యంలో మన శివశంకర్ రెడ్డి గారు అంటే ఇవి చిన్నవే కాదు పెద్దవి చాలా డేంజరస్గా వీళ్ళు ఉంటూ ఉన్నారు అని చెప్పేసి ఒక స్పెషల్ టీం ఫామ్ చేశాము. వారు చేస్తే మేము నిన్న 5 మందిని సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఈ జోడి చింతల కొట్టాలం ఫ్లాట్ రూట్లో కుమ్మల్లపల్ల క్రాస్ వద్ద వాహనాలు చేస్తూ ఉంటే ఈ 2 స్కూటీలలో వచ్చారు. మమ్మల్ని చూసి వాళ్ళు పారిపోయేదానికి ప్రయత్నం చేశారు. మేము వాళ్ళని చేసి పట్టుకున్నాం. వాళ్ళందరూ కూడా మన చిత్తూరు టౌన్ వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి 2 స్కూటీలు, తర్వాత ఒక 5 కత్తులు ఉన్నాయి. కత్తులు ఎందుకు ఉన్నాయి మీ దగ్గర అంటే ఈ 2 నేరాలు ఒప్పుకున్నారు. ఈ విధంగా మేము లారీలు ఆపి కొడతా ఉన్నామని చెప్పారు. ఒకటి కూడా చేశారు కానీ వాళ్ళకు నెంబర్ తెలియదు. వాళ్ళు కూడా మరి లాక్కున్నారు కానీ వాళ్ళు మాకు పోలీసులకి ఏం ఫిర్యాదు చేయలేదు. వారి వద్ద నుండి ఒప్పుకున్నారు. వాళ్ళ నేరస్థలం కన్ఫెషన్ రాసి వారి వద్ద నుంచి వాళ్ళ వెహికల్స్లో చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక 6 కేజీల గంజాయి కూడా ఉండింది. ఈ డబ్బుతోనే వాళ్ళు గంజాయి కొనుక్కొని గంజాయి వ్యాపారం చేస్తామని కూడా అనుకుంటున్నారు. తర్వాత ఈ 18,000 నగదు, తర్వాత 5 కత్తులు, ఒక బ్లూటూత్, 2 పర్సులు, వాటితో పాటు ఆ 2 లారీ డ్రైవర్లకు సంబంధించిన మనీ పర్సులు లాక్కున్నారు. ఆ మనీ పర్సులో వాళ్ళ డిఎల్లు ఉన్నాయి డ్రైవర్లకు, అవి కూడా స్వాధీనం చేసుకున్నాము. వీరిని ఈరోజు ఇప్పుడు రిమాండ్ నిమిత్తమై ఆధారపరుస్తాం. కానీ మేము మీడియా ముఖంగా ఎందుకు వాళ్ళ పేర్లు కానీ వాళ్ళను ప్రదర్శించలేకపోతున్నాము అంటే వీళ్ళు కొత్త వ్యక్తులు కాబట్టి వాళ్ళు మేము విచారించినప్పుడు ఫిర్యాదుదారులు ఏదైతే ఉన్నారో సార్ వాళ్ళని చూస్తే మేము మళ్ళీ గుర్తుపడతామని చెప్పారు. అందువల్ల వాళ్ళకు కోర్టులో ఐడెంటిఫికేషన్ పీరియడ్ అనే ఒక ప్రాసెస్ ఉంది కాబట్టి వాళ్ళని మీడియాకు ఎక్స్పోజ్ చేయలేదు. వాళ్ళ పేర్లు కూడా మీకు వెల్లడించలేదు. కాబట్టి ఇంకా ఏమైనా సరే గ్యాంగులు ఉంటే వాటిని ఇప్పుడు చూడండి డకాయితీకి. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం జిల్లా చైర్మన్గా కాణిపాకం ధనలక్ష్మి నియమితులయ్యారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె నియామక పత్రాలని జీడీ నెల్లూరు నియోజకవర్గ కన్వీనర్ నారాయణ స్వామి, పిసిసి రాష్ట్ర సభ్యులు పరదేశి అందజేశారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, అందరినీ కలుపుకొని వెళ్లి జిల్లాలో మెజార్టీ సీట్లు గెలిపించేలా పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు బాబు, కుమార్, సురేష్ పాల్గొన్నారు. కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్లో జనరల్ సెక్రటరీగా పనిచేశాను. ఆ విధానాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి నేను ఆర్గనైజేషన్ ఇంతకు ముందుకు మీకు కూడా తెలిసి ఉంటుంది, నేను ఎస్సీ విభాగంలో పనిచేశాను స్టేట్ లెవెల్లో కూడా. కానీ దాన్ని ఉద్దేశించి నా పనితనాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎస్సీ డిపార్ట్మెంట్కి నన్ను అపాయింట్మెంట్ చేశారు. దాన్ని చేసిన దానికి నేను సంతోషిస్తూ నన్ను ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి, ఏపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంటు అధ్యక్షులు సాకే శంకర్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలోని గ్రామ, మండల, నియోజకవర్గాల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయడానికి నేను కృషి చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లాలు ప్రతి ఒక్కరూ లీడరు పోతుగారు భాస్కర్ జిల్లా అధ్యక్షులు గారు, అలాగే మా నారాయణ స్వామి గారు, పాటూరు మన పద్దాసన్న గారు రాష్ట్ర అధ్యక్షులు, అలాగే జిల్లాలో చాలామంది నాకు మద్దతు పలికి ఈ అధ్యక్షురాల పదవిని తీసిచ్చినందుకు వాళ్ళకందరికీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ జేబీ. 2024 ఎన్నికల్లో బీసీవై పార్టీ ఒంటరిగా పోటీలో నిలుస్తోందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ప్రకటించారు. శనివారం తిరుపతి నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో భావితరాల ధర్మ పోరాట సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందనే ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్ద కాలంగా దగాపడ్డ రైతులతో పాటు యువత కోసం రానున్న ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీకి దిగుతున్నట్లు వెల్లడించారు. విద్య, వైద్య విధానంలో మార్పుతో పాటు అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యంగా
బీసీవై మేనిఫెస్టో అజెండా ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ దోపిడీని అరికట్టేందుకే అలుపెరగని పోరాటం చేయనున్నట్లు వెల్లడించారు. మరో 3-4 రోజులలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసి మార్చి 22న తొలి జాబితా వివరాలను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. 2024 ఎన్నికల్లో బీసీవై పార్టీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కానీ ఏ ఒక్క ప్రభుత్వము కృషి చేయకపోగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పూర్తిగా ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర సంపదని లూటీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. వేల ఎకరాల భూములు దోపిడీ చేస్తున్నారు. ప్రాజెక్టుల పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు. గనుల పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు. రాష్ట్ర సంపదను, అటవీ సంపదను, ఖనిజ సంపదను అన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నారు. కేవలం ప్రభుత్వంలో ఉన్న కుటుంబాలు, ఆ ప్రభుత్వంలో ఉన్న పార్టీలు, ఈరోజు నాయకులు బాగుపడుతున్నారు తప్ప, అభివృద్ధి చెందుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం కానీ, యువత కానీ, మహిళలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ ఏ ఒక్కరూ అభివృద్ధి చెందడం లేదు. అన్ని రకాలుగా అన్ని వర్గాలకి అన్యాయం జరుగుతోంది. ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ ప్రత్యామ్నాయం కావాలి. ఇప్పుడున్న ఈ 2 దోపిడీ పార్టీలు, ఈ 2 కుటుంబ పార్టీలు అంతం పలికి ఒకసారి కొత్త ప్రజా రాజకీయం దిశగా ఈ రాష్ట్రంలో ముందుకు సాగాలనే ఆకాంక్షతో, అనే సంకల్పంతో భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం చేసి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో బీసీ యువజన పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ పార్టీ తరఫున జరిగిన శ్రీకాళహస్తి, తిరుపతి నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తల ఆత్మీయతల సమావేశం చేయడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీసీ యువజన పార్టీ బలమైన అభ్యర్థులని పోటీలోకి దించి ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్ళబోతున్నామని చెప్పి తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా రాజకీయ మార్పులకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, బీసీ యువజన పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి కాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి నగరపాలక సంస్థకు ప్రజలు కడుతున్న ఆస్తి పన్నులతో, స్మార్ట్ సిటీ నిధులతో నగరంలోని ప్రధాన కూడళ్లు, మహనీయుల విగ్రహాలు, నూతనంగా నిర్మించిన రోడ్లకు మహనీయుల పేర్లతో నేమ్ బోర్డులు ఏర్పాటు చేశారే తప్ప వాటి నిర్వహణ గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్వి మ్యూజిక్ కాలేజ్ ఏర్పాటు చేసిన వైలన్, తబాలా, గిటారు నమూనాలు కొద్ది రోజులకే పగలగొట్టి తిరిగి మరమ్మతులు చేశారని, అలాగే అలిపిరి బైపాస్ రోడ్ ఫుట్పాత్ ఏర్పాటు చేసిన రైతన్న సైతం పగలగొట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో పాటు తిరుపతి నగర కూడల్లో ఏర్పాటు చేసిన నమూనా విగ్రహాలకు ప్రజాధనం ఎంత ఖర్చు పెట్టారు, శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ప్రజలు కట్టే ఆస్తి పన్నులతో స్మార్ట్ సిటీగా తిరుపతి నగరాన్ని తీర్చిదిద్దకుండా నిధులను విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ వృధా చేయడం మంచి పద్ధతి కాదన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో నగరపాలక సంస్థ అధికారులు ప్రజాధనంతో, స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో ప్రధాన కూడళ్లు ఏదైతే ఉన్నాయో, ఎంఆర్పల్లి సర్కిల్ కానీ, అదేవిధంగా మ్యూజిక్ కాలేజ్, బాలాజీ కాలనీ సర్కిల్ కానీ, ఎయిర్ బైపాస్ రోడ్డు, అలిపిరి బైపాస్ రోడ్లలో ఫుట్పాత్ల మీద టవర్ లైట్స్ ఏర్పాటు చేశారండి. అవన్నీ కూడా ఈరోజు ఆకతాయిలు, మద్యం మత్తులో ఆ టవర్ లైట్స్ అన్ని కూడా పగలగొట్టేస్తున్నారు. అదేవిధంగా మ్యూజిక్ కాలేజ్ ముందర, అక్కడ మ్యూజిక్ కాలేజ్ ఉంది కాబట్టి సింబాలిక్గా ఆడ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే గిటారీ, వీణ, తబలా ఇవన్నీ కూడా లక్షలాది రూపాయల ప్రజాధనంతో నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటు చేశారు. కానీ దాన్ని సంరక్షించే బాధ్యత గాలికి వదిలేశారండి. మీరు చూడండి, అక్కడ ఆ గిటార్ పగలగొట్టేశారు. రాత్రి అయిందంటే మద్యం మత్తులో ఎవరు ఆ విలువైనటువంటి వస్తువులు, ఎందుకంటే ప్రజాధనంతో నగరపాలక సంస్థ అధికారులు ప్రధాన కూడల్లో అంతా కూడా మహనీయుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. ఆడ మ్యూజిక్ కాలేజ్ కాడ పూర్తిగా ఆ గిటారి పగలు కొట్టేశారు, పట్టించుకునే నాదే లేదు. అదేవిధంగా ఎంఆర్పల్లి దగ్గర మహనీయుల దండి యాత్రకు సంబంధించింది. నేను ఒకటే చెప్తున్నా నగరపాలక సంస్థ అధికారులకి, మీరు ప్రధాన కూడల్లో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలు కానీ, ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ సంరక్షించే బాధ్యత కూడా తీసుకోండి. ఈరోజు దండి యాత్ర ఎంఆర్పల్లి దగ్గర ఏర్పాటు చేశారు. అక్కడ గార్డెన్ చూస్తే ఆడంతా కూడా పిచ్చి మొక్కలతో తయారైపోయింది. 9 దాటిందంటే మద్యం మత్తులు, ఆడ మద్యం బాబులు మద్యం సేవిస్తున్నారు.
ఎవరు పట్టించుకునే నాదుడు లేదు. ప్రజాధనాన్ని బూడిదలో పోసిన పన్నీర్లాగా చేయొద్దండి. నగరంలో ఏర్పాటు చేసినటువంటి ఫుట్పాత్ల మీద టవర్ లైట్స్ కానీ, అదేవిధంగా ఏదైతే ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్, మహనీయుల విగ్రహాలని సంరక్షించే బాధ్యత కూడా నగరపాలక సంస్థ అధికారులు తీసుకోవాలని చెప్పని నేను ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నానండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉదయం ఆక్టోపస్ దళం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపించారు. ఆక్టోపస్ దళాలు రాష్ట్రంలోని వివిధ ప్రముఖ స్థలాలు, ఆలయాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏటా మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతోందని, ఇందులో భాగంగా ఆక్టోపస్ ఎస్పీ నాగేంద్ర బాబు పర్యవేక్షణలో అదనపు ఎస్పీ నాగేష్ బాబు ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా మరియు భద్రత, సివిల్ పోలీసులకు, రిజర్వ్ పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు. ఈ ఆపరేషన్లో తిరుమల బీజీఓ నందకిషోర్, తిరుమల డిఎస్పీ శ్రీనివాస ఆచారి, ఏవీఎస్ఓలు, పోలీసులు, ఆక్టోపస్ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఆప్షన్ మార్చేసి मंदिर लेना पूरा चैन चलो वो एक खाते लास्ट में मोबाइल भी दे देना, मोबाइल में देख लेना बस डन। चल मेरा తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో ప్రొడ్యూసర్ అశ్విని దత్, కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నటుడు అశ్విన్ బాబు, తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, కోన రఘుపతి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సార్ వచ్చేయండి సార్, కాలు కాలుతుంది.
ఇంకెవరైనా వెనకాల మిస్ చేస్తారేమో. వాడు కొన రాకపోతున్నాడు. చిల్లరండి లోపల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.